అందరికీ జై భీమ్. నా పేరు మూల కేశవులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. మీడియా మిత్రులకు కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాలల చైతన్య సమితి 9వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ కళాభవనంలో వార్షికోత్సవం సంబంధించిన కరపత్రం ఈరోజు మా మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. రేపు 29వ తారీఖున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మాల మేధావులు, మాలల చైతన్య సమితి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 29వ తారీఖు నాడు తెలంగాణ చౌరస్తాలో ఉన్నటువంటి టీఎన్జిఓ భవనంలో వార్షికోత్సవం జరుగుతుంది. అధిక సంఖ్యలో మాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పాలకులు, మొత్తం మీద బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు ఈరోజు ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి దళితులను, ముఖ్యంగా మాలమాదిలను వర్గీకరణ పేరుతో విడదీసి విభజించి పాలించాలనే ఉద్దేశంతో వర్గీకరణ పేరు అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఒక సుప్రీంకోర్టు ద్వారా, న్యాయమూర్తుల ద్వారా ఆగస్టు 1వ తేదీన తీర్పుని ఇప్పించడం జరిగింది. ఆ తీర్పు కేవలం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, న్యాయమూర్తులు కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఎవరు కూడా వాళ్ళు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళకు లేదు. బుర్రలేని ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ కూడా ఆగస్టు 1వ తేదీన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు ఇవ్వడం, అదేవిధంగా క్రిమిలేయర్ను కూడా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు కానీ, ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా వర్గీకరణ చేయడానికి ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాం, ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకొని మీరు ఎమ్మడే విరమించుకోవాలి. ప్రస్తుతం జరిగినటువంటి కులగణన ఆధారంగా, మాలమాదిల జనాభా ఆధారంగా రిజర్వేషన్ పెంచిన తర్వాత మీరు ఎవరి లెక్కలు వాళ్ళు తేల్చిన తర్వాత వర్గీకరణ చేయాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వర్గీకరణ చేయాలంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 సవరణ చేసిన తర్వాతనే వర్గీకరణ చేపట్టాలి. అంతవరకు మీరు వర్గీకరణ ప్రయత్నాలు చేస్తే మాత్రం భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తాం. భవిష్యత్తులో చేసే ఉద్యమ పరిణామాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. అందుకనే మేము మాలలు కూడా ఐక్యంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలి. భవిష్యత్తు కార్యక్రమానికి, భవిష్యత్తు ఉద్యమాలకు ఈ తెలంగాణ 2 రాష్ట్రాలు ఉండే తెలుగు మాలలందరూ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై మాల, జై అంబేద్కర్. మాల సంఘాలు ఎవరు పెట్టుకున్నా కానీ వర్గీకరణ వ్యతిరేకంగా పెట్టుకున్నాం. మా మాలల చైతన్య సమితి కూడా 2015లో డిసెంబర్ 27కు ఆవిర్భవించింది. రిసైన్ చేయించినాం. మేము ఆ నాటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే సమాజంలో జరుగుతున్నటువంటి మాలలకు కానీ, దళితులకు కానీ ఎవరు కూడా మేము వాళ్ళకు దాడులకు వ్యతిరేకంగా, లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ బాధ్యత పక్షాన నిలబడి మేము మా యొక్క అధికారులకు దృష్టికి తీసుకుపోయి ఎస్సీ కేసులు చేయించడం జరిగింది వాళ్ళకు.